అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనికి చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతని ఎన్నిక చేయకపోతే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లలు, బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండునట్లు ఆయన నోరు తెరవలేదు. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయంగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతని సంతానము చూస్తున్నాం. అతడు దీర్ఘాయువును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి పొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టను, జనులతో కలిసి అతడు ఏదైనా మరణం పొందినప్పుడు అతడు తన ప్రాణము ధారపోసెను. అతిక్రమము చేయవారు కష్టపడిన వాడైన అనేకుల పాపములను భరించు, తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనం చేసేది. లూకా సువార్త 23వ అధ్యాయం. పదమూడవ వచనం నుండి 32వ వచనం వరకు, 13 నుండి 32వ వచనం వరకు మార్చి చదువుతున్నారు. అంతటా పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి ఏ రోజున కూడా కనబడలేదు. ఏ రోజు అతని మా యొద్దకు తిరిగి పంపిను కదా, ఇదిగో మరణమునకు తగినదేది ఇతడు చేయలేదు.
వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసిరి. పట్టణంలో జరిగిన అల్లరి నిమిత్తము అడగండి నిమిత్తము సరసాలలో వేయబడినవాడు. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీరిని సిలువ వేయమని కేకలు వేశారు. మూడవ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమి నాకు అగపడలేదు గనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడగగా వారి కేకలు వేశారు. కాగా వారు అడిగినట్టే జరుగునని పిలాతు తీర్పునిచ్చి అల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తము చెరసాలలో వేయబడిన వారిని వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్లు చేయటకు అప్పగించారు. వారు ఆయన తీసుకుని పోతుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనును ఒకరిని పట్టుకుని యేసు వెంట శిలువను మోయటకు అతని మీద దానిని పెట్టింది. గొప్ప జనసమూహం ఆయనను వచ్చి దుఃఖించుకొనుచు చాలా మంది ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. కన్నడిలలో నాణ్యములైన దినములు వస్తున్నవి. అప్పుడు మా మీద పడునని పర్వతములతోనూ మమ్మను కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుడు. వారు పరిశుభ్రానికి ఇలా చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయదు అని చెప్పారు. చాలు. ఈ దినము గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారము, ఇంకా శుభ శుక్రవారము, ఇంకా దీనికి ఆపోజిట్ లో కూడా ఉంది, తెలుసా మీకు? ఆపోజిట్ ఏమని చెప్పండి. గుడ్ ఫ్రైడేకి ఆపోజిట్ చెప్పండి. బ్లాక్ ఫ్రైడే అని కూడా అంటారు. నాణ్యానికి ఒకవైపు ఏముంటుంది? హెడ్ ఉంటుంది, ఇంకోవైపు టెయిల్ ఉన్నట్టుగానే కొన్ని ప్రాంతాల్లో దీన్ని బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. ఎందుకని? ఇది గుడ్ ఫ్రైడే. మనం జరుపుకునేది ఏ ఫ్రైడే? గుడ్ ఫ్రైడే. గుడ్ అంటే మంచి. మంచి ఒక వ్యక్తి మన గృహాలలో చనిపోతే మనకు మంచిగా బ్లాక్, మనకు మంచి కాదు కదా. దుఃఖదినం, దుఃఖంతో విలపిస్తాం. అటువంటిది మరి సృష్టికర్త అయిన దేవుడు ఈరోజు పాపులైన మానవులందరి కొరకు తన యొక్క శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మను బలిగా అర్పించిన ఆయన ఈ విధమైన బలియాగము చేయటం ద్వారా మనకేం కలిగింది? మంచి జరిగింది. సో ఇది మనకు మంచి శుక్రవారము. శుక్రవారం ఎందుకు రాగలేదు? ఇది శుక్రవారం ఎందుకు చేసుకోవాలి? ఈ సెలబ్రేషన్ రేపు చేసుకోకూడదా? నిన్న చేసుకోకూడదా? ఇది నేను మొన్న పోయిన ఆదివారం నుండి ఈ వారం అంతా ఏమంటారు? హోలీ వీక్ కదా. మరి హోలీ వీక్ లో ఏదో ఒక రోజు చేసుకోవచ్చు కదా. ఈ రోజు ఎందుకు చేయాలి? అంటే
రేపు ఏం రోజు? రేపు సబ్బాతు దినం, విశ్రాంతి దినం. కనుక ఇది విశ్రాంతి దినమున కన్నా ముందు చేయాల్సినటువంటి పని. విశ్రాంతి దినం ఏం చేయాలా? విశ్రాంతి పొందాలి. ఎవరు కూడా ఏ పని కూడా చేయకూడదు. కాబట్టి యేసు ప్రభువును రాత్రికి రాత్రే పట్టుకోవాల్సి వచ్చింది. ఒకవేళ పగులు పట్టుకుంటే ఈ పగులు, ఈ తీర్పు ఒకవేళ లేట్ అయితే ఆయనను శిక్షించలేరు, చంపడానికి వీలు పడదు. అందువలన ఆయనను గురువారం రాత్రికే పట్టుకున్నారు. ఎక్కడ పట్టుకున్నారు? గెత్సేమనే తోటలు పట్టుకున్నారు. కాబట్టి రాత్రి దాదాపు మధ్యరాత్రిలో పట్టుకున్నటువంటి ఆయన్ను వాస్తవంగా అకార్డింగ్ టు లా రాత్రి పూట ఈ యొక్క తీర్పు అనేది జరగకూడదు, విచారణ అనేది జరగకూడదు. ఎప్పుడు కోర్టు ఎప్పుడు టైం ఉంటుంది? కోర్టుకు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకే కోర్టు పనికాలం. ఈ 10:30 నుండి 5 గంటలు దాటితే జడ్జి గారు ఏమంటారు? 5 గంట కొట్టగానే ఏమంటాడు? కోర్ట్ ఈజ్ ఎడ్జెన్ అంటాడు. అంటే ఈ యూదులు లేదా ఈ రోమా సైనికులు లేదా రోమా గవర్నరు లేదా వీళ్ళందరూ ఏం చేసినారు అంటే ఒక పన్నాగం పడ్డారు, ఒక ప్లాన్ వేసుకున్నారు. ఎందుకు? రేపు విశ్రాంతి దినం, ఎవరు ఏమి పని చేయరాదు, ఎవరిని శిక్షించరాదు. కనుక ఈ రోజు ఏ రోజు? గురువారం రోజే ఆయన పట్టుకోవాలి అని ప్లాన్ వేసినారు. ఆ ప్లాన్ ప్రకారంగా ఆయన ఎక్కడుంటాడు అని తన శిష్యులలో ఒకరిని వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. ఏం చేసుకున్నారు? ఎంపిక చేసుకున్నారు. ఎవరు ఆయన? ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదాతో వారు బార్గెయిన్ చేసుకున్నారు. యేసు ప్రభువును మాకు పట్టిస్తే మీకు 30 వెండి నాణెములను ఇస్తాము అని చెప్పేసి ఒప్పందం చేసుకుని, అగ్రిమెంట్ చేసుకుని దాని ప్రకారంగా మరి ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థనలో ఉండగా ఈ సైనికులు, రోమా సైనికులు ఇస్కరియోతు యూదాను గైడ్గా తీసుకుని వెళ్ళినారు. ఆయన నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే క్రీస్తు అని వారికి ఒక ఆనవాలు చెప్పినాడు. ఆ ఆనవాళ్ళ ప్రకారంగా గెత్సేమనే తోటలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఆయనతో పాటు 3 శిష్యులు ఉన్నారు. ఎవరా 3? పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళు 3 ఉన్నారు. అంటే వస్త్రధారణ అందరూ ఒకేలా ఉంటుంది. రాత్రిపూట సైనికులు మాత్రమే వెళ్తే ఆయనను ఐడెంటిఫై చేయలేదు. ఈయనే క్రీస్తు అని ఐడెంటిఫై చేయలేదు. కనుక ఏం చేసినారంటే ఈ ఇస్కరియోతు యూదా నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే క్రీస్తు అని వారికి ఒక ఆనవాలు చెప్పి తోటలోనికి వెళ్లి బోధకుడా నీకు శుభము అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేసినారు. ఏమని? ఈయనే క్రీస్తు అని పట్టుకున్నారు. కాబట్టి
ఇస్కరియోతు యూదా ముద్దు వాల్యూ ఎంత? 30 వెండి నాణ్యం. తర్వాత మనకు టైం అయిపోయింది కాబట్టి ముందు తిట్టే దాని గురించి మనం మొత్తం డీటెయిల్గా తెలుసుకునే వాళ్ళం. అది ఉపోద్ఘాతము కాబట్టి ఆల్రెడీ 12 అయిపోయింది. మనము యేసు ప్రభువు శిలువలో పలికిన 7 మాటలను ధ్యానించాల్సి ఉన్నది కాబట్టి మరి 7 మాటలను ధ్యానించుకుందాం. మొదటి మాటగా ఎవరున్నారు?